అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్ర మగవ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో పిగ్మెంటేషన్ క్రీమ్ గురించి అయితే చెప్పిన మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. సో 2 డేస్ ముందు చాలామంది పేమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అయితే రేపైతే నేను పంపించేస్తాను అండి. స్టాక్ అనేది ఈరోజే వచ్చింది. ఎవరు కూడా కంగారు పడద్దు. ఇంకొకటి ఏంటంటే, చెప్పకుండానే చాలామంది ఇదే నెంబర్కి ఫోన్పే చేస్తారు. దీనికి అసలు ఫోన్పేనే లేదండి. మీరు దీనికి అసలు పేమెంట్స్ చేయొద్దు, నాది బాధ్యత కాదు. మీరు పే చేస్తా అంటే నేను వేరే నెంబర్ అయితే ఇస్తాను, కాబట్టి దీనికి ఎవరు పే చేయొద్దు. ఇక ఈ క్రీమ్స్ మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా అండి. ఈ క్రీమ్స్ దేనికి బాగా పనిచేస్తుందంటే, ఇక్కడ మంగు మచ్చలు అంటాం కదా, మంగు మచ్చలు అంటాము, పిగ్మెంటేషన్ అంటారు, నల్ల బొంగు అంటారు, అదే దానికి చాలా బాగా పనిచేస్తుంది. అట్లనే పింపుల్స్ ఉంటాయి కదా, పింపుల్స్ వల్ల మనకి పింపుల్స్ తగ్గినా కూడా వాటి మచ్చలు ఉంటాయి కదా, వాటి మచ్చలు తగ్గవు. వాటికి కూడా ఈ క్రీమ్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇంకా సన్ బర్న్తో బ్లాక్నెస్ వస్తుంది కొందరికి, వాటికి కూడా బాగా పనిచేస్తుంది. మీరు ఒక్క బాటిల్ యూస్ చేస్తే మీకే తెలిసిపోతుందండి. ఆర్డర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ క్రీమ్ కావాలనుకునే వాళ్ళు వాట్సాప్కి వచ్చి ఆర్డర్ అయితే పెట్టుకోండి. పైన ఉన్న నెంబర్కి అయితే ఓన్లీ వాట్సాప్ ఉందండి, ఫోన్పే అయితే లేదు. దీనికి ఎవరు పే చేయొద్దు. అలాగే మనది న్యాచురల్ హెన్నా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి న్యాచురల్ హెర్బల్ హెన్నా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడచ్చు. మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి? మరి బయట కూడా చాలా రకాల మనకి హెన్నాలు దొరుకుతున్నాయి కదా. సో దీనికి తేడా ఏంటని మీరు అడుగుతుండొచ్చు. ఇది నేను స్వయంగా ప్రిపేర్ చేసిందండి. నేను స్వయంగా ఊళ్ళ నుండి గోరింటాకును, మందార పువ్వులని, ఉసిరికాయల్ని, అలాగే గుంట గరగరలాగా అంటారు కదా, బ్రింగ్రాజ్, వాటిని కూడా దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. ఇది నేనే స్వయంగా పొడి చేసి నేనే ప్యాక్ చేసిన కాబట్టి ఇంత గ్యారంటీగా చెప్తున్నా. ఇది న్యాచురల్. ఇది మన హెయిర్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే మరీ రెడ్గా కాకుండా కొంచెం బ్లాక్నెస్ చేస్తుంది. సో వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ వాడచ్చు. ఇది ఎట్లా వాడాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా అండి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. సో ఇది ఎవరైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. రెగ్యులర్గా వాడుతూ ఉంటే నల్లగా అవుతుందని అయితే నేను చెప్తానండి. ఒకటేసారికి మన జుట్టు బ్లాక్ అవుతుందా అంటే చాలామంది అడుగుతున్నారు. ఈ హెన్నాతో రెడ్గా కాకుండా బ్లాక్ అవుతుందని. ఇది బ్లాక్ హెన్నా కాదండి, ఓకేనా. ఇది రెడ్గానే అవుతుంది, మరీ రెడ్గా కాదు. కొంచెం బ్లాక్నెస్ చేస్తుంది. మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ మందార పువ్వులు, ఉసిరికాయలు ఇవి ఉన్నాయి కదా, బ్రింగ్రాజ్, వీటి వల్ల కొంచెం బ్లాక్నెస్ చేస్తుంది. రెగ్యులర్గా వాడుతూ నేను ఒక ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఆయిల్ కూడా వాడితే న్యాచురల్గా మీ జుట్టు అనేది బ్లాక్ అవుతుంది. ఇప్పుడైతే ఓన్లీ నేను హెన్నానే మీకు ఇస్తున్నా అండి. నెక్స్ట్ ఆయిల్ కూడా ప్లాన్లో ఉన్నా, సరేనా. ఫస్ట్ నేను వాడుకొని నా హెయిర్ మొత్తం బ్లాక్ చేసిన తర్వాతనే ఆయిల్ అనేది మీకు ప్రవేశపెడతా. ఏదైనా నేను ఒకటి మీకు ప్రోడక్ట్ చెప్తున్నా అంటే అది నేను యూజ్ చేసి అది బాగున్న తర్వాతనే చెప్తాను అన్నట్టు. ఫ్రెండ్స్, చాలామంది వాట్సాప్కి వచ్చి అడుగుతారు, అక్క ఏదైనా బిజినెస్ ఐడియాస్ చెప్పండి, ఏదైనా బిజినెస్ గురించి చెప్పండి, మీరు చెప్తూ ఉంటారు కదా అని. చాలా నేను వీడియోస్ చేసి పెట్టున్నా అండి. బిజినెస్ ఐడియాస్ చాలా పెట్టున్నా, మన ఛానల్లో ఉన్నాయి. అలాగే ఇది కూడా ఇస్తున్నా. ఇంతకుముందు నేను రీసేల్ బిజినెస్ చేసిన శారీస్ కానీ, రెడీమేడ్ బ్లౌజులు కానీ రీసేల్కి ఇచ్చిన ఇంకా ఉన్నాయండి మన దగ్గర. ఎవరికైనా కావాలంటే అవి కూడా రీసేల్ చేసుకోండి. దాంతోపాటు ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. మీరు హెన్నా కానీ, ఇది పిగ్మెంటేషన్ క్రీమ్స్ అయితే మంచి సేల్లో ఉన్నాయండి. సో మీకు ఈ రెండు కూడా మీరు రీసేల్ చేసుకుంటా అంటే మీకు రీసేల్ చేసుకోవడానికి ఇస్తాను. వాట్సాప్ కామెంట్ చేయండి, అలాగే వాట్సాప్కి వచ్చి మెసేజ్ పెట్టండి. క్లియర్గా పెట్టండి వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు, హెన్నా అండ్ పిగ్మెంటేషన్ క్రీమ్ మేము రీసేల్ చేసుకుంటామని. అలాగే కొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయండి, మంచి ఆఫర్లు అయితే ఇచ్చేస్తాను. కొద్దిగా ఉంది స్టాక్ కాబట్టి అది కూడా ఎవరైనా రీసేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి. అలాగే మీకు ఇది బల్క్లో కావాలనుకుంటే వాళ్ళకి, రీసేల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా నేను బల్క్లో కావాలంటే బల్క్లో కూడా ఇస్తానండి. ఎక్కడికైనా పంపిస్తాను కాబట్టి ఆర్డర్ అయితే పెట్టుకోండి, ఓకే.